హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్. నీ ఛానల్ నుంచి ఈ ఛానల్ని చేస్తాను. సింపుల్ లైఫ్ స్టైల్ని నేను మీతో షేర్ చేసుకోపోతున్నాను. మనం చేసే ఏ పనిను హ్యాపీగా చేస్తామంటే మనకి ఎంతో బెనిఫిట్స్ ఉందని ఈ వీడియోలో చూస్తాం. అది మాత్రం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు కాళహస్తి గుడి వ్లాగ్ను చూస్తాం. విధంగా నగలు చూసినప్పుడు మనకు వచ్చే ఆనందం, ఆశ్చర్యం ఎక్స్ట్రాడినరీ. ఈ నగలంతా కొనవాలంటే మనకు డబ్బు కావాలి. ఏ ఒక విషయంను మనం ఎఫర్ట్ వేయకుండా ఉంటే మనకి ఏదైనా చిక్కన. ఈ నిత్యమల్లి చెట్టు కూడా నేను నీళ్లు పోస్తానే పువ్వు పూస్తుంది. ఎండాకాలానికంటే మంచు కాలాను ఈ నిత్యమల్లి పువ్వు కొంచెం లేటుగానే పూస్తుంది. తెల్లవారుజామున పూజకు పువ్వు కావాలంటే నిత్యమల్లి చెట్టుకు ఏదో ఒక సహాయం మనం చేయాల. ఇది తమిళనాడులో భద్రాక్షి పువ్వు, అంజిమణి పువ్వును చెప్తురు. ఈవినింగ్ 5 గంటకంతా పూస్తున్నాం. ఈవినింగ్ దీపం ముట్టించేటప్పుడు పూజకు నాకు ఈ పువ్వు ఉపయోగపడుతుంది. తెలుగులో ఈ పువ్వుని ఏం చెప్తురో నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. చాలా అందమైన ఈ పింక్ రోజ్ పూసినప్పుడు దీనిని నేను పూజకు ఉపయోగిస్తాను. ఏ చెట్టుగా ఉంటానో మన పరామరిపు ఖండితంగా ఉండాల. నా కూతురు హాస్టల్లో ఉండి చెట్లు పెట్టి తొట్టిలేది. ఈ తొట్టిల్లో తంచగానే కాణం, వాഴ, కీడా, నెల్లి, కుప్పైమేని చెట్లంతా నీళ్లు పోయిన తంచగానే బాగా మొలిచి ఉంది. అంటే ఇప్పుడు అది ఎక్కువగా పెరిగి అట్టనే ఎండిపోయింది. ఇది కూడా కూరకు వెరైటీయే. ఈసారి వచ్చినప్పుడు నా దగ్గర ఉండే తెల్ల భద్రాక్షి విత్తనాలు ఇచ్చి పంపిస్తున్నాయి. అది మాత్రం లేకుండా మిరపకాయ విత్తనాలు కూడా ఇచ్చి పంపిస్తున్నాయి. ఈ 2 విత్తనాల మీద తొట్లో అక్కడక్కడ వేసేసి డైలీ నీళ్ళు పోస్తేనే చాలా చెట్లు బాగానే వచ్చేస్తున్నాం. మనం చెట్లు పెంచేటప్పుడు మనకు సంతోషం కూడా కలుగుతుంది. ఇది చాలా అందమైన వృక్షిపు. దేవుడి గుడిని శుభ్రంగా పెట్టుకునేది, అందంగా ముగ్గు వేసేది, పూజలు చేసుకునేది, ఇవన్నీ మనకు మంచి వైబ్రేషన్ని తెస్తుంది. ఆనందంగా పూజ చేసేదిను, భలే ఆనందంగా భోంచేసేది కూడా మనకు మంచి వైబ్రేషన్ను, మంచి థాట్ను తెచ్చును. విధంగా రుచిగా ఎట భోంచేస్తామో అటనే మన పని కూడా చాలా బాగా హ్యాపీగా చేసుకోవాలి. చాలా హ్యాపీగా వండితేనే ఆ భోజనాన్ని రుచి కూడా ఉంటుంది. హ్యాపీగా భోంచేసేటప్పుడు ఫేస్ను బ్రైట్ అవును, మైండ్ను కూల్ అవును. నేను ఈసారి కొన్ని శారీస్లు కొంటిని. దాంట్లో ఒక 2 శారీకి మరి కుచ్చాలు పెట్టవాలనేసి కుచ్చాలు కట్టి రెడీ చేసి పెట్టి ఉండాను. మొదట కుచ్చాలు మాత్రం రెడీ చేసేసి ఆ చీరకు ఎట్ట పెడితే బాగున్ను, ఏ విధంగా పెడితే బాగున్ను అనేసి వెవ్వేరే యాంగిల్లో వెవ్వేరే డిజైన్లో పెట్టి చూస్తాను. ఈ శారీ లైటింగ్ లేనప్పుడు ఒక మాదిరిను, ఫ్లాష్ వేస్తే వేరే మాదిరిను ఉంది. ఇది యాక్చువల్లీ పిస్తా కలర్ శారీ. ఈ శారీకి నా దగ్గర ఉండే నూలేది సెట్ అవ్వాల. ఈ శారీ కూడా కుచ్చాలు చేయాల. ఇదిని చూడండి, ఫ్లాష్లో ఒక మాదిరిను, ఫ్లాష్ లేకుండేటప్పుడు వేరే మాదిరిను ఉంది. ఈ చీరకు పిస్తా కలర్ నూలు తీసిన తర్వాతనే కుచ్చాలు రెడీ చేయాల. ఆ పిస్తా కలర్ నేర్లో చూస్తేనే బాగా కనిపిస్తుంది, ఫోన్లో అంతగా ఆ పిస్తా కలర్ కనపడలేదు. ఈ కుచ్చాలు చూడండి, 2 పెట్టేదా 1 పెట్టేదా అనేసి నేను మార్చి పెట్టి ఐడియా చేస్తూ ఉన్నాను. ఈ శారీకి కుచ్చాలు పెట్టేది కూడా నేను హ్యాపీగానే చేస్తాను. మన పనిని మనమే హ్యాపీగా చేసుకున్నప్పుడు మన కాన్ఫిడెంట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ శారీని మనం కట్టుకునేటప్పుడు అంతా ఆ కుచ్చాలు చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. వేరే ఎవరన్నా చూసి భలే బాగుంది అంటే మనకుండే ఆనందం చొప్పనే అవ్వదు. ఈ కుచ్చాలంతా నేను ఎట్ట రెడీ చేస్తేని, ఎట్ట ఈ చీరకు పెట్టి కుర్తునేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు వండితిమా, తింటిమా, పడుకుంటిమా లేకుండా ఏదో ఒక క్రియేటివ్గా పని చేయాల. సాధారణంగా ఒక చెప్పుల్ని కొనుక్కోవాలా, లేకపోతే ఒక డ్రెస్ కొనుక్కోవాలా, అదేనూ లేదు. సాధారణమైన పూజకు పువ్వు కొనవాలంటే కూడా మనకు డబ్బు కావాలా. భోంచేసేదానికి కూడా డబ్బుని సంపాదించాలా. ఎట్ట హ్యాపీగా భోంచేస్తామో అట్టనే జాబ్ కూడా హ్యాపీగా చేయాల. మన పనిని మనం హ్యాపీగా చేసినప్పుడు ఫస్ట్ మనం ఫేస్ గ్లో అవుతుంది, మన కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కుతుంది, ముఖ్యంగా హార్మోన్స్ అంతా ఒழுంగా పనిచేస్తుంది. ఇది చెన్నై టు కాళహస్తి వెళ్ళే రూట్. రోడ్కి 2 సైడ్ చూడండి ఎంతో గ్రీనరీగా ఉంది. చూసేదానికి చాలా అందంగా ఉంది. వ్యవసాయాలంతా ఎంతో బాగా వాళ్ళ పనిని సంతోషంగా చేస్తేనే ఎంత గ్రీనరీ మనం చూడనవును. తమిళనాడులో కార్తీక పౌర్ణమి నాడు ఈవినింగ్ సమయాన వీధులను, ఇంట్లను ఎక్కువగా దీపం వెలిగించేది వాడికి. నేటికి తెల్లవారుజామునే మేము బయలుదేరేస్తే
నేను ఒక స్టార్ వేసి దాంట్లో దీపం వెలిగేటగా మొగ్గు వేసేసి పూజని ముగించేసి బయలుదేరేస్తుంది. నా కూతురు నైట్ సర్వీస్ వచ్చింది, బాగా నిద్రపోతా ఉంది టయర్డ్లో. కాళహస్తి గుడి దగ్గర వచ్చేస్తుంది. కాళహస్తిలో కార్తీక పౌర్ణమి నాడు బాగా కోలాహలంగా సెలబ్రేట్ చేస్తారు. మేము ఇది ఫస్ట్ టైం వచ్చేది కార్తీక పౌర్ణమి నాడు. సాధారణ దినాల్లో వచ్చేదానికంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు చాలా 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 రష్ జాస్తిగా ఉండింది. క్యూను ఏకానికి ఉండింది. పార్కింగ్ కూడా ఫుల్గానే ఉండింది. స్వామిని దర్శనం చేసుకుని బయట వచ్చేకాటికి ఒక చాలా ఇబ్బందిగా ఉండింది. ఎందుకంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయనవల్ల. ఎక్కడ చూస్తేనూ జనాలు ఉంటే కూడా ఈ విషయం మాకు కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండింది. ఇది కాళహస్తి గుడి ఈవినింగ్ సమయం బయట వచ్చే దారి ఇది. పైగా ఉండే సీరియల్ లైట్స్ అంతా ఎంతో బాగుంది చూడండి. ఇదంతా చూసినప్పుడు నాకు మైసూర్ దసరాకి వెళ్ళింది గుర్తుకొస్తుంది. మైసూర్లో కూడా ఎక్కడ చూస్తేనో లైట్స్ అంతా తోరణం లాగా కట్టి ఉంటారు. మాల్లో కూడా లైట్స్ అన్నీ అరేంజ్మెంట్ చేసి ఉంటారు. చూసేదానికి చాలా చాలా అందంగా ఉన్నాం. ఇక్కడ ఉండే జనాల్ని కంట్రోల్ చేయడం వల్ల అంటే మైసూర్లో ఈ ఎక్స్పీరియన్స్ మాకు లేదు. మైసూర్లో చాలా బాగానే ఉండింది. స్వామిని దర్శనం చేసిన తర్వాత మాకు ఏది పర్చేస్ లేదు నేటికి. ఇంత క్రౌడ్ చూసి మేము బెదిరిపోతుంది. లడ్డు మాత్రం తీసుకొని దాని తర్వాత అక్కడ డ్యాన్స్ ఉండింది. అదంతా కొంచెంసేపు మేము చూసేసి వీడియో ఎత్తేసి దాని తర్వాత బయలుదేరేస్తుంది. ఇండియన్ వ్లాగ్స్ వీడియోని చూసేవాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు కాళహస్తి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. మీరు కూడా ఈ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ క్రౌడ్లో మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటాయని ఈ కార్తీక పౌర్ణమి నాడు స్వామిని దర్శనం చేసింది మాకు అందరికీ చాలా చాలా ఆనందం. ఎందుకంటే మేము ఒక్కొక్క ఏడాదిని కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకొని ఈవినింగ్ సమయాన ఇల్లంతాను వీధి అంతాను దీపాలు వెలిగించుకుని ఉంటాము. ఇదే మొదటిసారి కార్తీక పౌర్ణమి నాడు మేము గుడికి వచ్చేది. ఈ కొత్త ఎక్స్పీరియన్స్ మాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. శివయ్యను అమ్మవారిని దర్శనం చేసేటప్పుడు మాకు ఇంత క్రౌడ్ను ఒక పెద్ద విషయంగానే తెలవలేదు. అమ్మవారి సన్నిధిలో అడుగు పెడితేనే చాలా చాలా కూల్గా ఉండింది. కింద ఆ ఫ్లోరింగ్ అంతా. అమ్మవారికి ఎడమ సైడు చిన్న బుజ్జి వినాయకుడికి ఒక మంటపం ఉంది. ఒక చిన్న ఉయ్యాల కూర్చొని బుజ్జి వినాయకుడు ఊగేటగా. వినాయకుడిని మనం చేతులారా ఊగపెట్టేదానికి మనం ఎంతో పుణ్యం చేసి ఉండవల. బుజ్జి వినాయకుడిని ఊగపెట్టేటప్పుడు మాకంతా చాలా చాలా ఆనందం. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఇక్కడ మాత్రమే చిక్కింది. కాళహస్తి గుడిలో పెద్దదిగా శివన్ పార్వతి శిలారూపం ఉంది. ఈ పూర్ణ పౌర్ణమి చంద్రుడును శివన్ పార్వతిని నేను లాంగ్ నుంచి ఫొటోస్ తీస్తేనే ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉన్నది తెలుస్తాను. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అందరూ సంతోషంగా ఒకసారి కాళహస్తి వచ్చి స్వామిని దర్శనం చేయండి.